తిరుపతి తిరుచానూరులోని ఫార్చ్యూన్ గ్రాండ్ హోటల్లో పొంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి నియామక అభిప్రాయ సేకరణ తీవ్ర రసాభాసగా మారింది. ఇన్ఛార్జ్ మార్పు విషయంలో పార్టీ కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరినొకరు తీవ్రంగా కొట్టుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు పొంగనూరు ఎస్సీసీఎల్ నాయకుడు మనయ్య ఫిర్యాదు చేశారనే నెపంతో చల్లబాబు అనుచరులు ఈ దాడికి దిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘర్షణ కవరేజ్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై కూడా టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దీంతో హోటల్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తిరుపతి తిరుచానూరులోని ఫార్చ్యూన్ గ్రాండ్ హోటల్లో పొంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి నియామక అభిప్రాయ సేకరణ తీవ్ర రసాభాసగా మారింది. ఇన్ఛార్జి మార్పు విషయంలో పార్టీ కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరినొకరు తీవ్రంగా కొట్టుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు పొంగనూరు ఎస్సీసీఎల్ నాయకుడు మనయ్య ఫిర్యాదు చేశారనే నెపంతో చల్లబాబు అనుచరులు దాడికి దిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘర్షణ కవరేజ్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై కూడా టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దీంతో హోటల్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తిరుపతి తిరుచానూరులోని ఫార్చ్యూన్ గ్రాండ్ హోటల్లో పొంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి నియామక అభిప్రాయ సేకరణ తీవ్ర రసాభాసగా మారింది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, తిరుపతిలోని ఏదైతే తిరుచానూరులో పొంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి నియామక అభిప్రాయ సేకరణ తీవ్ర రసభాసగా మారింది. ఒక స్థాయిలో ఈ రసభాస ఏ స్థాయికి తీసుకెళ్లిందంటే ఒకరినొకరు దూషించుకోవడంతో పాటు ఇటు మీడియాని కూడా దాడి చేశారనే వార్తలు బయటకు వస్తా ఉన్నాయి. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? రైట్ రహీం, ఏదైతే తిరుపతిలో నియోజకవర్గాల ఇన్ఛార్జీల నియామకాలపై అభిప్రాయ సేకరణలు జరుగుతున్న సమయంలో పొంగనూరు నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే నియోజకవర్గ ఇన్ఛార్జిని మార్చాలి అనే అభిప్రాయం వ్యక్తం అవడంతో అక్కడ తిరుపతిలో ఏదైతే ఒక ప్రైవేటు హోటల్లో నిర్వహించిన ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పొంగనూరు నియోజకవర్గ కార్యకర్తలు ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం, దానిని కవరేజ్ చేస్తున్న మీడియా వ్యక్తుల మీద కూడా దాడికి దిగడంతో కూడా అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పొంగనూరు నియోజకవర్గానికి సంబంధించి ఎస్సీసీఎల్ మునయ్య ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడికి పొంగనూరు ఇన్ఛార్జి మీద కంప్లైంట్ చేయడం, అతను పనితీరు సరిగా లేదు, అతను డబ్బు ధనార్జనగానే పనిచేస్తున్నాడు అనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన చంద్రబాబు నాయుడుకి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదే విషయాన్ని ఈ రోజు ఏదైతే పొంగనూరుకు సంబంధించినంత వరకు కూడా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిని నియమించాలి, అతన్ని మార్చాలి అంటూ కూడా అక్కడ అభిప్రాయ సేకరణలో బాహాటంగానే గలం వినిపించిన తెలుగుదేశం కార్యకర్తల మీద మరో వర్గం అంటే చల్లాబాబుకు సంబంధించి ఇప్పటి ప్రజెంట్ ఎవరైతే పొంగనూరు ఇన్ఛార్జిగా ఉన్న చల్లాబాబు ఉన్నారో ఆయనకు సంబంధించిన వర్గం కూడా తెలుగుదేశం కార్యకర్తల మీద దాడికి దిగారని తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇరు వర్గాలు ఒకరి మీద ఒకరి దాడి చేసుకోవడంతో కూడా రక్త గాయాలైన పరిస్థితి. దీనిని కవరేజ్ చేస్తున్న మీడియా పైన కూడా దాడి చేశారు. మీడియా ఏదైతే అక్కడ జరుగుతున్న విషయాలను కవర్ చేయడానికి వెళ్ళిన
మీడియా పైన ఈ విధంగా దురుసుగా ప్రవర్తించడం ఇది కరెక్ట్ కాదంటూ కూడా జర్నలిస్టు సంఘాలంతా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద పొంగనూరు నియోజకవర్గ ఏదైతే ఇన్ఛార్జి నియామకం కావచ్చు, మరోపక్క తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చాలనే వస్తున్న అభిప్రాయ సేకరణలో ఆ రెండు చోట్ల కూడా రసాభాసగా మారిన పరిస్థితి అయితే ఉంది. ఇరు వర్గాలు కూడా టీడీపీకి సంబంధించిన తెలుగు తమ్ముళ్ళు ఒకరి మీద ఒకరు బాహాబాహికి దిగి రక్త గాయాలు కూడా చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటిని చూస్తుంటే చిత్తూరు జిల్లాలో టీడీపీ పట్టు కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా తంబళ్లపల్లి నియోజకవర్గం కావచ్చు, పుంగనూరు నియోజకవర్గం కావచ్చు, వీటన్నిటిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన వారే ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోపక్క తంబళ్లపల్లి నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడే ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ ప్రాంతాలకు సంబంధించిన తెలుగుదేశం తమ్ముళ్లే ఒకరి మీద ఒకరు కొట్టుకోవడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీని మీద అధిష్టానం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి పొంగునూరు కావచ్చు, తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జీలను అయితే ఖచ్చితంగా మార్చాలి అని తెలుగు తమ్ముళ్ళు అయితే తీవ్రంగా కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అదే విషయాలను బహిర్గతంగా కూడా జరిగిన సమావేశంలో కూడా కార్యకర్తలు తేల్చి చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. కానీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతానికైతే ఏదైతే గొడవ జరిగిన ప్రాంతంలో రక్త గాయాలయ్యో వెంటనే అక్కడికి పోలీసులు చేరుకొని వారందరినీ కూడా ఆ ప్రాంతం నుంచి కూడా చెదరగొట్టిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ప్రస్తుతానికి ఇప్పుడు తెలుగుదేశం ఏదైతే నియోజకవర్గ ఇన్ఛార్జీల నియామకానికి సంబంధించి ఏదైతే చర్చ జరుగుతుందో, దానికి సంబంధించి అభిప్రాయ సేకరణ జరుగుతుందో అది ఇప్పుడు పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి అయితే ఉంది. రైట్ రమణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.